అటు బీహార్‌ల ఇటు జూబ్లీ హిల్స్‌ల ఎలక్షన్లు వచ్చినాయి. ఇక దావతులే దావత్లు అనుకుంటుర్రు చాలా మంది. కానీ గట్లుంటదా? ఏదైనా ఓ లెక్క ప్రకారం చేయాలి. ఆఖరికి బిర్యానీ తినిపించినా సరే లెక్క పక్కాగా ఉండాలి. ఎంత ఖర్చు చేసిరో చెప్పాలి. కావాలంటే ఇక చూడుర్రి మీరే, లీడర్లు దేనికి ఎంత ఖర్చు పెట్టాలనో ఎలక్షన్ల సంగపోలే చెప్పిర్రు. ఏట్లేసినా సరే లెక్క పెట్టుకొని వేయాలి అన్నారు పెద్ద మనుషులు. దేనికైనా ఓ లెక్క ఉండాలి. అందుకే ఎలక్షన్ల ఖర్చుకు కూడా ఆఫీసర్లు ఓ లెక్క పెట్టిండ్రు. ఎలక్షన్లు కదా అని లీడర్లు కట్టలకు కట్టలు తీసి ఖర్చు పెడతామంటే అస్సలు నడవదంటారు. అన్నిటికీ లెక్క పత్రం ఉండాలన్నట. బిర్యానీ పొట్లమైనా సరే, ఇడ్లీ పొట్లమైనా సరే లెక్క ఎక్కువ కావద్దట. దేనికి ఎంత ఖర్చు పెట్టాలనో వాళ్ళే చెప్పిండ్రు. మటన్ బిర్యానీకి 180, చికెన్ బిర్యానీకి 170, ఎగ్ బిర్యానీకి 135, పెద్ద సమోసాకు 10 రూపాయలు, చిన్న సమోసాకు 3 రూపాయలు, నీళ్ల సీసాకైతే 20 రూపాయలు, పులిహోర పొట్లానికి 40 రూపాయలు, మధ్యాహ్నం తిండికి 80 రూపాయలు. గిట్లా లీడర్లు దేనికి ఎంతెంత ఖర్చు చేయాలనో ఎలక్షన్ల సంగపోలే ఓ లిస్టు విడుదల చేసిండ్రు. పూలదండల కాడి నుంచి పార్టీ కార్యకర్తలు కప్పుకునే చెల్ల బట్టల దాకా, గోడల మీద అతికిచ్చే పోస్టర్ల కాడి నుంచి పోటువోళ్ళు తీసుకోల దాకా అన్నిటికీ రేట్లు ఫిక్స్ చేసిండ్రు. ఎవళ్ళైనా సరే 40 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అన్నట్టు చెప్తుండ్రు. చాక్లెట్లు బిస్కెట్లు పంచి పెట్టినట్టు పైసలు ఎదజల్లుతాం, ఓట్లు కొంటాం అంటే నడవదన్నట్టు చెప్తుండ్రు. కానీ దేనికి ఎంత ఖర్చు చేయాలనో, ఎవ్వారం ఎచ్చట నడిపియాలనో మన లీడర్లకు తెలిసినంత ఎవ్వలకు తెలియదనే ముచ్చట అందరికీ తెలిసిందే. ఎలక్షన్ల సంగపోల రేట్లు ఎట్లున్నా సార్సుడే అన్నట్టుంటది ఎవ్వారం అనుకుంటారా అందరూ. మరి ఇక చూడాలి ఏం చేస్తారో.